మీరు బాగా ఆలోచించండి బైబిల్ని. ఎప్పుడైతే వ్యక్తుల మధ్యలోనికి దేవుడు వస్తాడో, మళ్ళీ చెప్తున్నానండి, అది అత్తాకోడళ్ళ, అన్నదమ్ముల, భార్య భర్తల, స్నేహితుల, సహోదరుల, తమ్ముడు అన్న, ఎవరి మధ్యలోకైనాండి, ఇద్దరు వ్యక్తుల మధ్యలోనికి ఎప్పుడైతే దేవుడు వస్తాడో వాళ్ళిద్దరి బంధం పటిష్టంగా ఉంటుందండి. గొడవలు వచ్చినా కొద్ది కాలం ఉంటాయి, తర్వాత మళ్ళీ ఏమైపోతారు తెలుసా? కలిసిపోతారు. వీళ్ళిద్దరి మధ్యలో ఖచ్చితంగా దేవుడు అని ఆయన ఉండాలి. వీళ్ళిద్దరూ దేవుడు మాటలకు సరెండర్ అయ్యే వాళ్ళు అయి ఉండాలి. ఇద్దరు దేవుడి మాటలకు లోబడే వాళ్ళు అయి ఉండాలి. ఇటు భర్త ఇటు భార్య ఒక వచనం చూపించగానే, ఇదిగో బైబిల్ ఇలా ఉంది కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనగానే ఆ మాటకి ఎస్ అండి నేను తప్పు చేశానండి అని ఒప్పుకునే మనసు భార్యకు ఉండాలి, ఇటు భర్తకు ఉండాలి. ఇలా ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే వాక్యానికి చోటు ఉంటుందో, వాక్యానికి సరెండర్, వాక్యానికి లోబడే వాళ్ళు అవుతారో, భార్య భర్తల మధ్యలో వాక్య రూపంలో దేవుడున్నా, అత్తకోడల మధ్యలో వాక్య రూపంలో దేవుడున్నా, ఆ కుటుంబం చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తాను, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే భార్య భర్తల మధ్యలో, ఇదిగో దేవుడు వాక్యం చెప్పాడు నువ్వు ఇలా చేస్తున్నావు అని భార్య భర్తను గద్దిస్తే, భర్త లోబడుతున్నాడంటే, వాళ్ళిద్దరి మధ్యలోకి ప్రతి విషయంలోనూ దేవుడు వస్తున్నాడు అంటే వాళ్ళు చాలా బాగుంటారండి. నయోమికి రూతుకి ఎంత మంచి బంధం ఏర్పడడానికి మధ్యలో ఉన్న కారణం ఏంటి చెప్పండి? ఒకే కారణం, ఎవరు చెప్పండి? దేవుడండి. ఓహో, ఇద్దరు బాగుండాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఉండాలి? ఇప్పుడు దేవుడు ఉండాలి. అది సహోదరులైనా సరే, సహోదరుల మధ్య విభేదాలు ఉండకూడదంటేనండి వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఉండాలండి. వాళ్ళిద్దరూ దేవుడిని ముందు పెట్టుకోవాలండి. నేను చేసింది తప్ప, నువ్వు చేసింది తప్ప దేవుడిని అడుగుదాం, వాక్యాన్ని అడుగుదాం. వాక్యం ఎవరి తప్పు అంటే నా తప్పని నేను క్షమాపణలు అడుగుతానని ఇద్దరు వాక్యానికి తలదించుతున్నారు అనుకోండి, ఆ సహోదర బంధం బాగుంటుందా బాగోదా? మీరు చెప్పండి. బాగుంటుంది. ఏ బంధమైనా మళ్ళీ చెప్తున్నాను, బాగుండాలి అంటే వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఉండాలి.